నేను శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తాను. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనైతే నేను పూజ చేసుకుంటానండి. మా ఇంటి సాంప్రదాయాల్ని బట్టే నేనైతే పూజ చేసుకుంటానండి. నాకు ఎవరో చెప్తారో, ఏదో చేస్తారని కాకుండా మా ఇంట్లో మా అత్తమ్మ, మా అమ్మ వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళో నేను కూడా అలాగే చేసుకుంటానండి. ఈరోజైతే ఇలా పూజ చేసుకున్నానో చెప్తాను. మళ్ళీ నేను అలాగే ఈరోజు సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఓన్లీ శుక్రవారం మాత్రమే ఇలా పూజ చేస్తానండి. డైలీ మామూలుగానే చేస్తాను. పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను. బయట శుభ్రం చేసిన తర్వాత అయితే నేను పూజ చేసుకుంటానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళకముందు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళకముందే నేనైతే పూజ చేస్తాను. ఇక ఈ మధ్యకాలంలో అయితే మా హస్బెండ్ క్వార్టర్స్లో ఉంటుండు కాబట్టి మేము ఇక్కడ కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే చేస్తానండి. ఇక్కడైతే ముందుగా ఫోటోలన్నీ ఇలా అలంకరించుకున్న తర్వాత మంచిగా పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ రాగి చెంబులో కొన్ని వాటర్ వేసుకొని అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టుకొని ఇలా ఫ్లవర్స్ వేసుకొని అయితే నేను పెడతానండి. డైలీ ఈ చెంబులో వాటర్ వేసి పెడతాను. శుక్రవారం మాత్రం ఇలా మంచిగా గంధం బొట్లతో అలంకరించి అయితే పెడతానండి. ఇలా ఈ చెంబు అయితే ఈశాన్య మూలలో చాలా వరకు పెట్టుకుంటారండి. నేను కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పెడతాం, కానీ మేము ఇక్కడ పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నప్పటి నుండి అయితే నేను ఈ పూజ చేసే దగ్గరే ఉంచుతానండి. ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు పారవస్తారేమో అని, అందుకోసమే ఇక్కడే నాకు అలవాటు అయిపోయింది. నేను ఇక్కడే పెట్టుకుంటానండి. అలాగే మంచిగా ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేస్తానండి. దీపారాధన చేసిన తర్వాత ఇక్కడైతే నేను ముందైతే చిన్నగా ముగ్గు వేసుకున్నాను. ఓన్లీ శుక్రవారం రోజు ఇక్కడ వేస్తానండి. ఇక డైలీ అయితే మామూలుగా సింపుల్గా పూజ చేసుకుంటాను. రోజు దీపం పెడతాను, రోజు పూజ చేస్తాను. కానీ ఈ రోజు అయితే కొంచెం ఎక్కువ చేస్తాను. మళ్ళీ అందులోకి కుంకుమార్చన కూడా చేసుకుంటానండి ప్రతి శుక్రవారం. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు అయితే మామూలుగా పూజ చేసేస్తాను. ఒకవేళ మంచిగా చేసుకోవాలనిపించిన రోజు మాత్రం కుంకుమార్చన చేసుకుంటానండి. ఇలా చేసుకున్న తర్వాత అయితే మంచిగా ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ లేదా షుగరు, బెల్లము ఇవే పెడతానండి. ఇంకా ప్రతిసారి ప్రసాదం చేయాలంటే నాకు కూడా వీలు కాదు. పిల్లలు తొందరగా వెళ్తారు కాబట్టి నాకు పూజ కూడా తొందరగా కావాలి కాబట్టి నేను ఇలా పెట్టుకుంటానండి. ఏదైతే పర్వదినాల్లో అయితే కంపల్సరిగా స్వీట్ అయితే చేసి పెడతానండి. ఇలా పూజ చేసిన తర్వాత లాస్ట్కి హారతి అయితే ఇచ్చి ఇలా పూజనైతే ఇక పూర్తి చేసుకున్నానండి. చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను ఈరోజు టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలకైతే టమాటా రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసమే ఈరోజు అయితే ఇలా చేస్తున్నానండి. ఇక్కడ నేను టమాటాలు పచ్చివి వేస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి, లేదంటే ఒక్కొక్కసారి వీటిని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చేస్తానండి. ఈరోజైతే కొంచెం ఆయిల్ వేసి వేయించిన తర్వాత టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అదే బాస్మతి రైస్తో చేసాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మామూలు రైస్ కంటే బాస్మతి రైస్తో చేసింది అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలు. అందుకోసమనే ఈరోజు నేను చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఈ రైస్లోకి కొంచెం సాల్టు, మసాలా దినుసులు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనమైతే స్టవ్ మీద పెట్టుకొని ఇదైతే ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు అయితే ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొంచెం జీడిపప్పు, మసాలా దినుసులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక ఒక స్టవ్ పై కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలన్నీ మగ్గించుకోవాలండి. అలా మగ్గేలోపు అయితే ఇక్కడికి వచ్చి నేనైతే బట్టలన్నీ ఆరవేశాను. ఇవి ఆరిపోతాయండి. ఈ లోపు అయితే మనకైతే టైం సేవ్ అవుతుంది. ఈ లోపు అయితే టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇవి అయితే కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఈ లోపు అయితే రైస్ ఉడికిందో ఒకసారి అయితే చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయిందండి. బాగా మెత్తగా ఉడకకూడదు, ఇలా పుల్లలు పుల్లలలో ఉంటే సరిపోతుంది. ఇందులోని వాటర్ అన్నీ వంపేసుకోవాలి. ఇక వంపేసుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటాలను అయితే ప్యూరీ చేసుకోవాలండి. ఇక ప్యూరీ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ అయితే ఇక వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. ఇంక ఇవి వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వీటిని అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడనైతే నేను వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేదు కాబట్టి ఈ వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోకి పుదీనా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కలిపిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్, తగినంత కారం ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి టమాటా ప్యూరీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా సేపు దీన్ని మగ్గించుకోవాలి. మనం ఫస్టే వేయించుకున్నాం కాబట్టి ఈ టమాటా ప్యూరీ అయితే తొందరగా మగ్గిపోతుందండి. ఇలా మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇక్కడైతే టమాటా ప్యూరీ మగ్గిపోయింది కదా, ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, దాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. రైస్ని అయితే ఇలా చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది టమాటా రైసు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.